హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం ప్రసాదం చూపిస్తున్నాను. నేను ఇది గుళ్ళో పంతులు గారిని అడిగి చేశానండి, ఎలా తయారు చేస్తారేంటని. ఇది ఎక్కువగా వెంకటేశ్వర స్వామి గుడిలో చేస్తారండి ప్రసాదంగా, ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు కూడా అక్కడే ఉంటుంది కదా. ఎలా చేశానో మీరు కూడా చూడండి. ఇప్పుడు నేను ముందు తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు చల్లారిపోవాలి, వేడిగా వేయకూడదు. పెరుగన్నంలో గిన్నె వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అన్నం ఉడుకుతుంది పక్కన నాకు, అందుకే తాలింపు చూపిస్తున్నాను. ముందు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తాలింపు చక్కగా వేగాలండి, మంచి కలర్ వచ్చేలాగా, మాడకూడదు. కొంచెం మెంతి పొడి, ఇంగువ, నాలుగు మిరియాలు దంచుకొని వేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. అల్లం ముక్కలు సన్నగా తరగాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి వెల్లుల్లి వేయరు ఇందులో. ఇంతవరకు తాలింపు వేసేది. బాగా వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. పసుపు నేను వేయట్లేదండి, నాకు అలా చెప్పారు, నేను ఎలాగ చేస్తాను, మీకు కావాలంటే వేసుకోండి. తాలింపు అయిపోయింది కదా. ఇప్పుడు నేను అన్నం చల్లారబెట్టేసుకున్నాను, అందులో సాల్ట్ కలుపుకుంటాను. కొంచెం సాల్ట్ తినేవాళ్ళు అయితే నివేదన అయిపోయిన తర్వాత అమ్మవారికి తర్వాత చూసి కలుపుకోండి, ముందైతే చూడకూడదు కదా. నేను అంతే తక్కువ వేసాను. నేను 1/2 లీటర్ పెరుగు వేసుకున్నాను. నేను తీసుకున్న అన్నం కూడా కప్పున్నర ఉంటుంది. ఆ కప్పున్నరకి కప్పు పెరుగు వేసుకున్నాను నేను. 1/2 లీటర్ పెరుగు ఉంది. మేము పెరుగన్నంలో అన్నం తక్కువ పెరుగు ఎక్కువ వేసుకుంటాం, నేను అలానే కలుపుతున్నానండి. ఇలా పెరుగు ఎక్కువ వేసుకోవడం వల్ల వాటర్ కూడా ఎక్కువ పట్టవు, లూజుగా ఉంటుంది. నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసాను అంతే, ఎక్కువ పోయలేదు. ఎక్కువసేపు ఉంటే అన్నం వాటర్ లాగేస్తుందండి. మనం తినేటప్పుడు నివేదన అయిపోయిన తర్వాత సాల్ట్ కానీ వాటర్ కానీ కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకోవడం అయిపోయింది కదా, దీన్ని తాలింపు కలిపేసుకోవాలి. ఇప్పుడు పీఠం పెట్టి అమ్మవారు పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా 3 పూటలు కానీ 5 పూటలు కానీ 3 రోజులు కానీ 5 రోజులు కానీ పెట్టి చేసుకుంటారండి. పీఠం కదిలించే ముందు ఈ ప్రసాదం నివేదనగా పెడతారు, దద్దోజనం. వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే వారంలో 2 సార్లు ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇది ప్రసాదంగా. నేను ఇందులో సాల్ట్ వేసాను కాబట్టి ఫ్రూట్స్ ఏమి వేయట్లేదండి, ఎక్కువగా దానిమ్మ గింజలు వేసుకుంటారు. యాపిల్, బనానా, దానిమ్మ, గ్రేప్స్ ఇలా ఏ కావాలన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం అదంతా. అమ్మవారికి నివేదించడానికి దద్దోజనం ప్రసాదం రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పల్లె రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్గా చేసిన ప్రసాదాల్లో దద్దోజనం ఒకటి నా ప్రాసెస్లో చేశాను.